ఏమండి, మోషే అక్క మోషే మీద తిరుగుబాటు చేశారు. ఏంటంట, ఎందుకు వచ్చింది? అప్పటికే ప్రయాణంలో ఉన్నారు. దేవుడు మోషే ద్వారా ఎన్నో ఘనమైన కార్యాలు చేస్తుంటే నువ్వు నల్లదాన్ని చేసుకున్నావేంటి? కూషు చేసే స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు వీళ్ళందరూ శనిగారట. ప్రభు అంటాడు చర్చికి రండి అన్నట్టు, అంటే మందిరానికి రండి అన్నట్టుగా, తొందరగా అర్జెంటుగా మీరు రావాలి. ముగ్గురిని వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఏమనుకోకండి, ఆ మాట చదువుతా అంతేమా. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఒక్క మాట, ప్రభు అన్న మాట నాకు రాత్రి మళ్ళీ చదివినప్పుడు నాకు భయం వేసింది. అంత నుంచి చదవలేదు కానీ 12వ అధ్యాయము, ఒక్క నిమిషం, 12వ అధ్యాయము 8వ వచనం చదివితే ఏంటి మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. లేకపోతే 6 నుంచి చదువుదాం. వారిద్దరూ రాగా నా మాటలు వినుడి. ప్రభు చెప్తున్న మాట, అర్జెంటుగా ప్రభు ప్రత్యక్షమయ్యాడు. వీళ్ళ ముగ్గురు, ఎవరు ముగ్గురు వాళ్ళు అక్కడ? మోషే, మిరియాము, అహరోను. వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు, ఒకే కుటుంబం వాళ్ళు. ఈ మధ్య ఆయన మోషేని దేవుడు ఘనంగా వాడుకున్నాడు. ఈయనకి నోరు ఎవరంటే అహరోను. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఈయన మీద మోషే మీద తిరుగుబాటు చేశారు. ముగ్గురు రండి మందసం దగ్గరికి, దేవుని మందిరం రండి అన్నారు. వెళ్ళాడు. వెళ్తే ప్రభు మాట్లాడుతున్న మాట, నా మాటలు వినుడి. మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కల్లో అతనికి మాట్లాడుదును. నా సేవకుడిని మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఏమండి, నేను అంటున్నాను, ఇది చదువుతున్నప్పుడు అనిపిస్తుంది మనం కూడా అలాగా అనిపించుకుంటే ఎంత బాగుంటుంది. ఏమాట? అతడు నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు, ఏ పని అయితే అప్పగించాను ఆ పనిలో నమ్మకమైన వాడు అని ప్రభు మన గురించి అంటే లోకమంతా కాదన్నా పర్లేదండి కదండి, లోకమంతా పొమ్మన్నా పర్వాలేదు, ప్రభు మనకి మాత్రం నమ్మకమైన వాడు అని బిరుదిస్తే సరిపోతుంది. మోషే గురించి అంటున్నాడు, అతడు నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు. తర్వాత నేను గూఢ భావనలతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా. ఏంటంట, ఇప్పుడు మనతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? గూఢ భావంతో కదండి. ప్రవక్తలు వచనాలు, మళ్ళీ దాని కొరకు మనం ప్రభువుని అడగాలి, ఇంత తంతు. కానీ మోషేతో అలా కదండి, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. ఎలా మాట్లాడాడంట? ముఖాముఖిగా మాట్లాడేవాడు. సత్యనారాయణ గారు అని అంటే ఎస్ లార్డ్ అనేటంతగా, ఇంకా అంతే క్లోజ్గా. ఒక ఫ్రెండ్ ఎలా మాట్లాడతాడు అలా మాట్లాడేవాడు అంతే. ఇంకేమీ ఇబ్బంది లే, అసలు మర్మాలు కాదు, ఫెయిర్గా మాట్లాడాడు. ఎవరితోటి? మోషేతోటి. ప్రభు అన్నాడు గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి మాట్లాడతాను ముఖాముఖిగా. ఇంకా అతడు యెహోవా స్వరము నిదానించు స్వరూపమును, నన్ను కరెక్ట్గా చూస్తాడు, నన్ను చూస్తాడు. ఎవడు నిదానించి చూసినాడు ఎవడు బ్రతకలా. కానీ మోషే గురించి అన్నాడు దేవుడు, అతడు నిదానించి చూస్తాడు నన్ను. యెహోవా స్వరూపమును నిదానించి చూసినవాడు మోషే ఒక్కడే, మరి ఎవరు చూడలేదు. నన్ను నిదానించి చూస్తాడు అన్నాడు. ఒక మనిషి గురించి ప్రభు చెప్తున్న మాటలు. ఇంకా కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరు ఎలా భయపడలేదు? ఎందుకు భయపడలేదు? నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడలేదు అంటూ నాకు అక్కడ చదివిన మాట అండి. మీరు ఎలా భయపడలేదు? యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. ఏమన్నాడండి? అంటే డిస్కషన్ వచ్చిందండి, వాళ్ళిద్దరిని పిలిచాడు, చడామాడ తిట్టాడు, వెళ్ళిపోయాడు అంతే. ఎవరు? యెహోవా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి, ప్రభు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. కాదు, ప్రభు ఇలా ముగ్గురిని మాట్లాడుతున్నాడు, మోషేని గురించి చెప్తూ వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ అడిచి ఈ వెంటవే కోపంతో వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది తెలుసా? మోషే యెహోవా వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా మిరియాము నొసట కాదు ఒళ్ళంతా కూడా కుష్ఠం వచ్చేసిందంట. తెల్లటి మచ్చ వచ్చేసి సగం పాడైపోయిన శరీరంలాగా అయిపోయిందంట. ఎవరికి? మిరియాముకి. ఒక్కసారి గొల్లుమన్నాడు ఆహారం, నా తండ్రి. ఎవరు? మోషే అని అంటున్నాడు, నా తండ్రి దర్శించు వేడుకు అంటాడు. మళ్ళీ మోషే ప్రభుతో, అయ్యా మా సిస్టర్ అయ్యా బుద్ధి లేక మాట్లాడింది, మళ్ళీ ఎవరు ప్రార్థన చేయాలి దాని కొరకు అన్నది మోషేని. మళ్ళీ తిన క్షమాపణ పొందాలంటే ఎవరు ప్రార్థన చేయాలి? మోషే ప్రార్థన. ఇలా ఉంటాయండి మన పరిస్థితుల్లో. అంటే ప్రభు గుర్తిస్తాడు మన పరిచర్య, ఎవరు గుర్తించరు? ఇంట్లో వాళ్ళు గుర్తించరు. ఇంట్లో వాళ్ళకి అనిపిస్తుంది, కానీ ప్రభు మాత్రం హీ కెన్ రికగ్నైజ్. ఎందుకని? మన హృదయం ఎరిగినవాడు. మనుషులు మాత్రం మనుషులు, కుటుంబము, బంధువులు లాగుతూ ఉంటారు అన్నీ కూడా, కానీ ప్రభు మాత్రం రికగ్నైజ్. మళ్ళీ అంటే నువ్వే ప్రార్థన చెయ్యి. వాళ్ళ నాయన వచ్చి మొక్క మీద ఉమ్మేస్తే ఏంటంట, ఇర్మియాకి వచ్చిన పరిస్థితి, మిరియాముకి వచ్చిన పరిస్థితి, ఆ తండ్రి వచ్చి తండ్రి మొక్క మీద తుపుక్కుని ఉమ్మేస్తే వారం రోజులు బయట ఉంటుంది కదా, అప్పుడు తిరిగి రమ్మనండి. ఏంటిది అంటే అంత పనికిమాలి పని చేసాం అన్నట్ట కదండి. ఎప్పుడు వేస్తారు ఉమ్ము? థూ అని మొక్క మీద వేసే దమ్ముంది ఏంటి ఇప్పుడు ఎవరికన్నా? ఎవరు చేయట్లేదు కదా. దేవుని కృపను ఇంతకుముందు వేసేసేవారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళ మీద వేసేసేవారు, ఇప్పుడు మళ్ళీ వేస్తారేమో తెలియదు కానీ రైట్. కనుక మొక్క మీద
తండ్రి వచ్చి మొక్క మీద ఉమ్మేస్తే వారం రోజులు బయట ఉంటుంది, అప్పుడు లోపల రమ్మను. ఆ వారం రోజులు ఇశ్రాయేల్ ప్రయాణం ఆపేశారు. మరి వెలుపల ఉంది కదా ఆమె. ఇది పరిస్థితి అండి. పాపము. మనకు వచ్చిన రోగం, ఇప్పుడు కుష్టి వచ్చింది. దీనికి కారణం తను చేసిన మూర్ఖత్వం, లేదంటే బుద్ధిహీనంగా ప్రవర్తించిన ఆ ప్రవర్తన వల్ల తనకి రోగం వచ్చింది. గమనిద్దాం. రైట్. కనుక మొదటి కారణం, ఈజ్ ఇట్ రైట్? ఏమండి, రోగాలకి వ్యాధులకి కారణం, మొదటి కారణం అంటే ఒక కారణం పాపం.